मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం శ్రీకృష్ణుడి జననం గురించి తెలుసుకున్నాం. అలాగే యోగమాయ బలరాముల జన్మ విశేషాలను కూడా తెలుసుకున్నాం. మరి ఈరోజు నుంచి మనం ఆ కృష్ణ భగవానుడి లీలలు, ఆ చిన్ని కృష్ణుడి లీలల్ని మనం తెలుసుకుంటూ ఈ హరివంశ కథని ఆస్వాదిద్దాం. నదీ తీరం ఇరువైపులా విస్తరించిన రేపల్లలో వేకువ కలకలం రేగింది. పక్షుల కలరావం మారుమ్రోగింది. మంచుతో తడిసిన పచ్చిక వేసి నెమరులు వేస్తున్న గోవులను ఎలుగెత్తి పిలువనారంభించారు గోపాలకులు. పాడి ఆవులు అంబారావాలు ఆలకించినంతనే తల్లిని చేరుకునేందుకు లేగదొడులు చెంగు చెంగున పరుగులారంభించాయి. నల్లనల్లని మెడలతోటి, వేలాడుతున్న గంగడోలుతోటి, పెనురంకెలతోటి ఆంబోతులు ఎదకొచ్చిన ఆవులను అనుసరిస్తున్నాయి. జబ్బుపడ్డ పశువులకు మందులు మాకులు ఇచ్చి చికిత్సలు చేస్తున్నారు గోపకులు కొందరు. పడుచులు కడవలు భుజాలపైన ఉంచుకుని యమునలో ప్రవేశించారు. కొందరు పడుచులు పెరుగు చిలకడం ప్రారంభించారు. ఇంకొందరు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతూ రేపల్లెలో తిరుగుతున్నారు. పిల్లలకు చద్దురు పెడుతున్నారు తల్లులు. అలాంటి వేళ ఆనందహేలలో నందుడు పరవశించిపోతున్నాడు. ఘోష ప్రముఖులు నందకుమారుని చూసి ముచ్చటపడ్డారు. నందునికి తమ అభిమానాలన్నీ వ్యక్తం చేశారు. ఎన్ని నోములు నోచిందో యశోదమ్మ మగపిల్లాన్ని కంది, రండి రండి చూసొద్దాం అని బయలుదేరారు గోపికలంతా. గుంపులు గుంపులుగా రాసాగారు. రకరకాల కానుకలను ఆవిడికి అందించారు. నవ్వుతున్న పసివాణ్ణి ఒళ్ళోకి తీసుకున్నారు. నూనె రాసి తలంటారు. శ్రీహరికే రక్ష కట్టేశారు. తొట్టిలో పట్టుపొత్తిళ్లలో పడుకోబెట్టారు. దీవెనలిచ్చి మంగళాక్షతులు చల్లారు. కర్పూర నీరాజనాలిచ్చారు. జోలపాట్లు పాడారు.
లోకాలను జోకొట్టగలిగిన మహనీయునికి గోపమ్మలు జోలపాట్లు పాడి జోకొట్టినంతనే నిద్ర వచ్చేసినట్టుగా నటించేశాడు ఆ మహానుభావుడు. అదే అవకాశంగా భార్యతో సహా నందగోపుడు రోహిణీదేవిని కలిసి ఆమెకు అనేక బహుమతులు అందజేశాడు. ఆమె బిడ్డను అందుకొని యశోదకు చూపించాడు. ముద్దులు కురిపించాడు. రోజులు గడుస్తున్నాయి. యశోద ముద్దులు పట్టి రోహిణి చిన్నారి దినదిన ప్రవర్ధమానం కాసాగారు. ఇంతలో కంసుని ఆజ్ఞ ప్రకారం రేపల్లెలో రాక్షసి పూతన ప్రవేశించింది. గర్భస్థుల సంహారం, పసిపాపల వధ అదే ఆవిడ పని. అర్ధరాత్రి వారి అన్వేషణలో పడింది. నందుని ఇంట యశోదాదేవి పక్కలో వెల్లకిల్లా పడుకున్నాడు ఈ చినికృష్ణుడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. చూసింది పూతన. పిల్లాడి తేజస్సు చూసి భయపడిపోయింది. ఆ పాపడు సామాన్య శిశువు కాదు. వీడు కంసభూపతి సంహారం కోసం పుట్టినవాడే. అనుమానం ఏమీ లేదు అనుకుంది ఈ పూతన. ఆ పాపణ్ణి సంహరించి తీరాల్సిందే, తప్పదు అనుకుంది. కోపోద్రేకంతోటి వివసురాలైంది. పటపటమని పళ్ళు కొరికేసింది. గట్టిగా హూంకరించింది. అలా హూంకరించినంతనే ఆమె కళ్ళు రెండు చండ్రనిప్పులు చెరిగాయి. కోరల్లోండి పెనుమంటలు లేచాయి. చేతులు చాచి కృష్ణుని అందుకుంది పూతన. అందుకుని విషంతో నిండిన తన చనుమొలను అతని నోట్లో ఉంచి గట్టిగా అదివేసింది. గొంతులో పూతన చనుమొన దిగినంతనే చిన్నారి కృష్ణుడు కెవ్వుమన్నాడు. ఏడ్చాడు. తర్వాత ఆమె చనుమొనను గొంతు వరకు దిగమింగాడు. దిగమింగి నెత్తురు, మాంసం, మజ్జ మొదలైన సప్తధాతుల్ని, పంచప్రాణాలని ఒకే గుక్కలో కబళించేశాడు. బాధ తట్టుకోలేకపోయింది పూతన. పెద్దగా కేకలు వేసింది. మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. వినిపించిన ఆర్తనాదానికి రేపల్ల ప్రజలంతా మేల్కొన్నారట. పరుగు పరుగున వచ్చేశారు అక్కడికి. పూతన ఆర్తనాదానికి యశోద కూడా మేల్కొంది. పిల్లాడి కోసం చూసింది. లేడక్కడ. ఆందోళన చెందింది. భర్త లేపి గొల్లుమంది. చిన్నారి ఏమయ్యాడు? నందగోపుడు కూడాను ఆందోళన చెందాడు. ఆ సరికి అక్కడికి పల్లె ప్రజలంతా చేరుకున్నారట. అందరూ కృష్ణుడి కోసం వెతకసాగారు. దూరంలో ఏదో పెద్ద చెట్టు కూలినట్టుగా కనిపిస్తే అక్కడికి పరిగెట్టారు అంతా. బండి చక్రాల్లాంటి కళ్లతోటి, పెద్ద పెద్ద చెట్లలాంటి కాళ్ళు చేతులతోటి, ముక్కలైన ఎముకలతో మాంసం ముద్దగా పడి ఉన్న ఆ పూతన మృతదేహాన్ని చూసి భయాశ్చర్యాలు చెందారు వాళ్ళంతా. నిశ్చేష్టులైపోయారట. ఆ మృతదేహం మీద బోర్లా పడి ఉండి సన్నగా రోదిస్తున్న ఈ చిన్నారి కృష్ణుణ్ణి చూసింది యశోద. ఒక్క ఉదుటిన అందుకుంది ఆ పసివాణ్ణి. గుండెలకు హత్తుకుంది. నాయనా, నా చిట్టి తండ్రి, నీకెంత కష్టం వచ్చిందిరా అంటూ వలవలా ఏడ్చేసిందిట. నందగోపునికి ఏదీ అంత చిక్కకుండా పోయింది. అసలు ఈ రాక్షసెవరు? ఎక్కడి నుంచొచ్చింది? ఇక్కడ ఎలా చనిపోయింది? చనిపోయిన రాక్షసి మృతదేహం మీద నా చిన్నారి ఎందుకున్నాడు? యశోద పిల్లాడిని అసలు ఎందుకు విడిచిపెట్టింది? ఇలాంటి ఆలోచనలు వచ్చేసాయి. సమయాలు ఆలోచించలేదు నందగోపుడు. యశోదను పట్టి పట్టి ప్రశ్నించాడు. ఆమె పైన కోపం కూడా తెచ్చుకున్నాడు. నా చిట్టి తండ్రిని నేనెందుకు విడిచిపెడతాను? ఆకలి వేసి ఏడుస్తుంటే కడుపు నిండా పాలు పెట్టాను. నిద్రపోతాడని జోకొట్టాను. దీపం పెద్దగా ఉంచితే నిద్రపోడని చిన్న చేశాను. అయినా నిద్రపోలేదు. ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతలో నాకు నిద్ర పట్టింది. ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో కేకలు వినిపించాయి. అంతే అంది యశోద. పిల్లాన్ని మరోసారి గట్టిగా గుండెలకు హత్తుకుంది. అక్కడి నుంచి నడిచి వస్తూ ఆలోచనలో పడిపోయింది. ఈ రాక్షసెవరు? ఎక్కడి నుంచొచ్చింది? దీనికి నా బిడ్డడే ఎందుకు కావాల్సి వచ్చాడు? రాక్షసి చేతపడిన నా బిడ్డడు బతికి బయటపడ్డాడంటే, అమ్మో, నేనెంత అదృష్టవంతురాలనో ఆలోచిస్తుంటేనే అంతా మహామాయగా ఉంది. లేక కలిగిన బిడ్డ రాక్షసి చేతబడినా ఏమాత్రం వాడిని పువ్వులా ఉన్నాడు. నా పూజలు ఫలించి నా ఒడి చేరాడు మళ్ళీ. ఇంతకన్నా ఆనందమైనది ఏం లేదు. ఈ పాపడు దీర్ఘాయుష్మంతుడు, కలకాలం జీవిస్తాడు అనుకుంది యశోద. చిన్నారిని పదే పదే ముద్దాడింది. యశోదను చుట్టుముట్టారు పల్లె ప్రజలు. చినికృష్ణుని ఒకరొకరుగా చేరదీసి ముద్దు చేశారు. ఎంత ప్రమాదం తప్పింది? ఎంత ఘోరం జరిగింది? అసలు ఈ రాక్షసెవరు బాబు? కృష్ణుడే దానికి ఎందుకు కావలసి వచ్చాడు అంటూ అందరూ మాట్లాడుకుని, జాగ్రత్తమ్మా జాగ్రత్త యశోద అంటూ అందరూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే పూతన మృతదేహాన్ని పల్లెలకి చాలా దూరంగా ఈడ్చుకు అక్కడ పారవేశారు. తిరిగి వచ్చి యమునలో స్నానాలు చేశారు. ఆ సరికి తెల్లారింది. తెల్లవారుగానే ఎవరి పనిలో వారు పడ్డారు. గోమయంతో పొదిపిన ఎర్రమన్నును
చిన్నారి కృష్ణుడి నుదుటి మీద తిలకంలా దిద్దాడు నందుడు. వేద మంత్రాశీర్వచనం చేశాడు. నాయనా, ఆ మహావిష్ణువు నీ పురోభాగాన్ని అంటే ముఖాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తాడు. అలాగే నీ వెనుక భాగాన్ని ఆ పరమేష్టి సంరక్షిస్తాడు. నీ కుడి ఎడమలో ఎప్పుడూ ఆ పరమేశ్వరుని కుమారుడు కాపలా కాస్తారు. నీ మీద కింద నెలవుల్ని చంద్రుడు వాసుకి రక్షిస్తారు. మిగిలిన నీ ప్రదేశాలన్నీ ఆ 8 దిక్కులు వాయుదేవుడు మహాప్రేమతో కాపాడతారు. పరమేశ్వరుడు నిన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉంటాడు. మన కులానికి ఐశ్వర్యం ప్రసాదించే పినాకపాణి మంగళస్వరూపిణిలో ధేనువులు మహాపుణ్యాత్మురాలు భూమాత నిన్ను అనుక్షణం కాపాడుతారు అంటూ ఆయన ఆ కృష్ణ భగవానుడికి రక్ష కట్టాట. ఆ దేవతలతో పాటు నందుడు కూడా ఆ క్షణం నుంచి కృష్ణుణ్ణి కంటికి రెప్పలా కాపాడసాగాడు. కొన్నాళ్లకి వసుదేవుని ఆజ్ఞ మేరకు అక్కడకు బ్రాహ్మణుడు గర్గుడు వచ్చాడు. రోహిణి యశోదుల పిల్లలిద్దరికీ జాతక కర్మ సంస్కారం జరిపించాడు. ఆ శుభ సమయంలో రోహిణి కుమారునికి బలరాముడని, యశోద కుమారుడికి శ్రీకృష్ణుడు అని నామకరణం చేశాడు. చేసి తాను రేపల్లకు వచ్చినట్టుగా గాని పిల్లలకు నామకరణం చేసినట్టుగా గాని ఎవరికీ తెలియకూడదన్నాడు. నందుణ్ణి ఆ విషయం హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పూతన మరణవార్త వేగుల ద్వారా విన్న కంసుడు భయాందోళన చెందాడు. చంపిందెవరు? నందగోపుని కుమారుడు. వాడు అసమాన్యుడు అనుకున్నాడు. దేవి చెప్పిన మాటలు నిజమవుతాయా? కింద మీదులైపోయాడు ఈ కంసుడు. శకటాసురుడు తృణావర్తుడితో సహా మరికొంతమంది రాక్షసుల్ని పిలిచి త్వరలోనే నందగోపుణ్ణి అతని కుమారుణ్ణి హతమార్చమని ఆదేశించాడు. రాజాజ్ఞ స్వీకరించి శకటాసురుడు రేపల్లిలో చేరాడు. అక్కడ వరుసగా నిలబెట్టిన నందగోపుని శకటాల్లో ఒకదానిలో ఆవేశించాడు. ఎవరూ కనిపెట్టిన విధంగా జాగ్రత్తగా అందులో దాక్కున్నాడనమాట. మరి ఈ శకటాసురుడు ఏ విధంగా కృష్ణుడితోటి తలపడ్డాడు, కృష్ణుడు అతన్ని ఏ విధంగా సంహరించాడు, ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి మరింత వివరంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.